జనవరి 1 రాబోతోంది. మీరు రెడీగా ఉన్నారా? ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లిస్ట్ రాస్తున్నారా? నిజం చెప్పాలంటే 90% మంది జనవరి 15 కల్లా ఆ లిస్టుని పక్కన పడేస్తారు. ఎందుకో తెలుసా? మనం కొత్త ఏడాదిని తప్పుగా మొదలు పెడుతున్నాం కాబట్టి. మనం మన జీవితంలో ఏది లేదో దాని గురించి ఆలోచిస్తూ ఇయర్ స్టార్ట్ చేస్తాం. కానీ విజయం సాధించారంటే కావాల్సింది రెజల్యూషన్స్ కాదు, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. గత వీడియోలో మనం ఏనుగు కథ, ఎలిఫెంట్ స్టోరీ చెప్పుకున్నాం గదా. మన మెదడుకున్న పెద్ద బలహీనత ఏంటంటే అది పాజిటివ్ కంటే నెగటివ్ విషయాలనే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. ఈ ఇయర్ మీకు ఏం దొరకలేదో ఆలోచించడం ఆపేయండి. దానికి బదులుగా ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి. దీన్నే ఇయర్ ఎండ్ రివ్యూ అంటారు. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఈ 2 విషయాలు రాయండి. మొదటిది, టాప్ 3 అన్ఎక్స్పెక్టెడ్ విన్స్. ఈ ఏడాది మీరు ప్లాన్ చేయకపోయినా మీకు జరిగిన 3 మంచి విషయాలేంటి? రెండవది, టాప్ 3 ఛాలెంజెస్ ఓవర్కమ్. ఈ ఏడాది మిమ్మల్ని భయపెట్టినా కానీ మీరు ధైర్యంగా దాటివచ్చిన 3 కష్టాలేంటి? గుర్తుంచుకోండి, మీరు దాటివచ్చిన ఆ కష్టాలే వచ్చే ఏడాదికి మీ బలం. ఒక బాణం వేగంగా ముందుకు వెళ్లాలంటే దాన్ని ముందుగా బలంగా వెనక్కి లాగాలి. ఈ సంవత్సరం మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆగిపోయిన పనులు మిమ్మల్ని వెనక్కి లాగినట్టు అనిపించవచ్చు. కానీ నిజానికి అవి మిమ్మల్ని వచ్చే ఏడాదిలో వేగంగా ముందుకు పంపడానికి సిద్ధం చేస్తున్నాయి. మీ లిస్ట్లో 3వ పాయింట్ రాయండి, ద చేంజ్డ్ బిలీఫ్ అంటే మారిన నమ్మకం. సంవత్సరం మొదట్లో మీరు నమ్మిన ఒక విషయం ఇప్పుడు తప్పు అని తెలుసుకున్నారా? ఉదాహరణకు, విజయం అంటే డబ్బు ఒక్కటే కాదు, ఆరోగ్యం కూడా అని ఈ ఏడాదే తెలుసుకున్నారా? అలాంటి ఒక పాఠం రాయండి. ఎందుకంటే పాఠాలు నేర్చుకోకుండా క్యాలెండర్ మారితే సంవత్సరం మారుతుంది గాని జీవితం మారదు. ఈ రివ్యూ చేయడం వల్ల మీ మెదడు నాకు ఏం లేదు అనే ఆలోచన నుండి నేను ఎంత సాధించాను అనే ఆలోచనకి మారుతుంది. ఇదే గెలుపుకి మొదటి మెట్టు. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక్కరోజు చేస్తే సరిపోదు. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అందుకే ఈ వచ్చే జనవరి 1 నుండి మన ఛానల్లో ఒక పవర్ఫుల్ ఛాలెంజ్ మొదలు పెడుతున్నాం. అదే 21 డే గ్రాటిట్యూడ్ ఛాలెంజ్. రాబోయే 21 రోజులు ప్రతిరోజు ఒక చిన్న టాస్క్తో మీ మైండ్ సెట్ను పూర్తిగా మార్చేద్దాం. మీరు సిద్ధమా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కింద ఐ యామ్ రెడీ అని కామెంట్ చేయండి. జనవరి 1 నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. కొత్త సంవత్సరం, కొత్త జీవితం.